चलिए शुरू करते హాయ్ हैं। ఫ్రెండ్స్, ఈరోజు చూసిరా మార్కెట్ ఈస్ బుల్లిష్, బిగ్ బుల్. మంచి ట్రేడింగ్, మంచి స్టాప్ లాస్. ఎక్కడ కూడా మనకు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎవరైతే చేసి ఉంటారో ఈరోజు మంచి 1:5 1:6 ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. మంచి ట్రేడింగ్ అయింది ఈరోజు. మొత్తం మార్కెట్ అంతా బుల్లిష్. చూసిరా క్యాండిల్ ఎంత పెద్దగా అయిందో. మనం తీసుకున్న లెవెల్స్ ఎలా పనిచేసినాయో ఫస్ట్ చూద్దాం. అవన్నీ మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 25,410 దగ్గర ఓపెన్ అయింది. బట్ మేము ఇక్కడ నో ట్రేడింగ్ చేయండి అనుకున్నామా, ఇక్కడ నుండి 25,450ని బ్రేక్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చి రీటెస్ట్ అయింది. ఇంకా మార్కెట్ అసలు ఎక్కడ కూడా కాకుండా వెళ్ళిపోయింది. చూసారా ఎక్కడ కూడా కాలేదు. ఫుల్ ర్యాలీ మార్కెట్ మొత్తం. నియర్ బై మన 25,640 వరకు వెళ్ళిందండి, 49 వరకు అట్లా. ఈ క్యాండిల్ అనేది ఇది ప్రాఫిట్ బుకింగ్. ఎవరైతే ఇందులో ఇట్లా ఇక్కడ మధ్యలో తీసుకొని ఉంటారో ఇది లాస్ట్ మినిట్లో. అందుకని మనం అనుకుంటాం 3 తర్వాత మనం ట్రేడ్ చేయొద్దు అని. ఈ 3 తర్వాత వచ్చిన క్యాండిల్ అన్నట్టు అట్లా. అందుకని లాస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అవుట్లో ఈ క్యాండిల్ వచ్చింది. ఓకేనా. ఇంకా సెన్సెక్స్లో చూడండి. సెన్సెక్స్లో కూడా సేమ్ క్యాండిల్స్. మనం తీసుకున్న లెవెల్ 82,980 నుండి నియర్ బై ఓపెన్ అయ్యి 83,148 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక అక్కడ నుంచి ర్యాలీ జరిగింది. ఈ 83,745 వరకు నియర్ బై వెళ్ళింది. లాస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇందులో మనం ట్రేడింగ్ చేసినాం. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన. ఎవరైతే చూడలేరో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు చూపించిన దాని దగ్గర అక్కడ లింక్ ఓపెన్ చేసినా వస్తుంది. మంచి ప్రాఫిట్ గెయిన్ చేసినాం మనము. ఓకే. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మనం 57,046ని సపోర్ట్ చేసుకొని అక్కడ నుండి ఎక్కడ కూడా కాకుండా కన్సల్టేషన్ కొద్దిగా అయింది. తర్వాత మొత్తం ర్యాలీ జరిగింది అన్నట్టు. 87,312 అక్కడ బ్రేక్అవుట్ అయ్యి పెద్ద క్యాండిల్తోనే బ్రేక్అవుట్ అయింది. అక్కడ మళ్ళీ వెళ్ళి మళ్ళీ కన్సల్ట్ అంటే రేపు ఇక్కడ దాకా రావచ్చు అవకాశం ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇందులో కొంచెం కన్సల్ట్ లాస్ట్ మినిట్లో ఇందులో కొంచెం ఎక్కువ జరిగింది కానీ కరెక్షన్ అందులో జరగలేవు అన్నట్టు. మన సెన్సెక్స్లో నిఫ్టీలో జరగలేదు. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కరెక్షన్ ఎక్కువ జరిగింది లాస్ట్ మినిట్లో. ఓకేనా. రేపటికైతే ట్రేడింగ్ తీసుకుందాం, లెవెల్స్ తీసుకుందాం. చూస్తున్నా మన లెవెల్స్. మన నిఫ్టీలో వచ్చేసి రేపటి కోసం లెవెల్స్ సపోర్ట్స్ 2 విధాలుగా మనం 2 సైడ్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఇక్కడనే సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది మళ్ళా డే లో కాబట్టి దీని సపోర్ట్గా దీన్ని తీసుకున్నాము. ఈ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ట్రేడింగ్ చేయకపోవడం మంచిది. ఎప్పుడైతే ఇక్కడ దగ్గర 25,450కి వచ్చిందో అక్కడ మనం హిలాట్గా ఉండాలా. 25,400 50 400 ఈ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ట్రేడింగ్ చేయొద్దు. ఓకేనా. ఇక 25,622 అనేది రెసిస్టెన్స్ పనిచేస్తుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 25,850 వరకు వెళ్ళొచ్చు. ఓకేనా. ఇంకా మార్కెట్ హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తాయని మనం ఇంతకుముందు అనుకున్నాం కాబట్టి మార్కెట్ కూడా అదే విధంగా మంచి బుల్లిష్ని ఇస్తుంది. చూడండి 82,930 సెన్సెక్స్లో, ఈ 83,148 ఈ మధ్యలో ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఎప్పుడైతే 83,148 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నట్టు మనకు బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా వస్తే దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలా. బుల్లిష్ వేలో కాల్ ఆప్షన్ని 83,616 అనేది క్రాస్ అయినా కూడా మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకేనా. అది రెసిస్టెన్స్ వచ్చేసి 84,611 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ చూద్దాం మార్కెట్ రేపు సెంటిమెంట్ని బట్టి. ఓకేనా. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ హైయర్ హైస్కి టచ్ అయిపోయింది. ఇంకొక 2-3 అంటే ఇంకొక 500 పాయింట్స్ వస్తే ఇంకా హైయర్ హైస్ టచ్ చేసినట్టే. 56,000 57,000 నియర్ బై చూసుకుని ఇది 57 రౌండ్ ఫిగర్ అవుతుంది. 57,000 అక్కడ సపోర్ట్గా తీసుకుంటుంది. దీన్ని నేను కలర్ మార్చి 57,000 అనేది సపోర్టు. అదే 57,312 నుండి 57,510 వరకు ఇది కూడా సపోర్ట్ రేంజే. కానీ ఏంటంటే ఇక్కడ మనకు మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఒకవేళ ఇది బ్రేక్ చేసిందంటే 57,628 ఇంకా అక్కడ నుండి పైకి పోతే ఎంతకన్నా వెళ్ళొచ్చు. అంటే ఇది హై కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. కొంచెం మనం ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం ఆగడు. ఒక 1 డే ఆగితే మనకు డే లో డే హై వచ్చినప్పుడు ఇంకా సింపుల్గా Don't చేసుకోవచ్చు. forget to ఎవరైతే subscribe. ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ Don't ఉంటారో forget వాళ్ళు to మాత్రం ఇంకా subscribe. మీరు
ట్రెండ్ లైన్ బేసిక్‌గా గానీ, క్యాండిల్ బేసిక్‌గా గానీ అలా మీరు ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మనం చూసుకుంటే మనం ఒక 1 వీక్, 2 వీక్స్ బ్యాకే చెప్పినాం. మార్కెట్ బుల్లిష్ వేలో ఉంది. ఇంకా మార్కెట్ పైకెళ్ళే అవకాశాలు ఎక్కువున్నాయని. అదే విధంగా మార్కెట్ చూసిర్రా 1 డే క్యాండిల్‌లో ఎంత పైకెళ్ళిపోయిందో. ఇంకొక 1, 2 క్యాండిల్స్ ఇచ్చిందంటే డే హైలోకెళ్ళిపోతది. అందులో డౌటే లేదు. సో, అందుకనే మార్కెట్ బుల్లిష్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బుల్లిష్ వేలో చేయడానికే చూడాలి. ఎక్కడైతే సెల్లింగ్ ఆప్షన్స్ వచ్చినా మనం చేయకూడదు. అది కన్ఫర్మేషన్ తీసుకునేంత వరకు చేయకూడదన్నట్టు. అప్పుడే మనకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయన్నట్టు. ఓకే. ఇంకెవరైతే ఇంతకుముందు మనం అప్‌లోడ్ చేసిన వీడియోలు చూడలేదో అవి చూడండి. ఇక లైక్స్ కొట్టట్లేదు. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరేదైనా కొంచెం ఈ ఛానెల్‌కి బూస్టప్ ఇస్తేనే మనం ఇంకా ఫర్దర్‌గా ఇంకా మంచి మంచి వీడియోస్, కంటెంట్ చేయడానికి ఉంటదన్నట్టు. ఇక కొన్ని తక్కువ వ్యూస్, లైక్స్ వస్తున్నాయని చెప్పి మేము కూడా కంటెంట్ చేయడానికి ఆహ్, రెస్పాండ్ కావట్లేదు. మీరు రెస్పాండ్ అయితే మేము కూడా అదే విధంగా మీకు కంటెంట్ ఇస్తాం. ఓకేనా?